నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్కు సంబంధించి ఎవరైతే 12 మంది నిందితులు ఉన్నారో వాళ్ళని మొన్న ఏసీబీ కోర్టులో అయితే హాజరుపరిచారు. మరి ముఖ్యంగా చూసుకుంటూ వాళ్ళకి ఇంకా పొడిగించారు. వచ్చే నెల 9 వరకు రిమాండ్ పొడిగించారు. అయితే ఈ నేపథ్యంలోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జడ్జి ముందే కన్నీళ్ళు పెట్టుకున్నారు. నాకు ఆరోగ్యం బాగాలేదు, వెన్నుపోటు నొప్పి వస్తుంది అని అనేక రకాల సమస్యలు ఆయన చెప్పుకున్నాడు. కానీ వచ్చే నెల 9 వరకు పొడిగించాలకి ఆయన గగ్గోలు పెట్టడం జరిగింది అక్కడ. అయితే అసలు ఏం జరుగుతుంది ఇంకా లిక్కర్ స్కామ్కు సంబంధించి ఇలాంటివన్నీ డిస్కస్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అశోక్ గారు నమస్కారం. నమస్తే అండి. లిక్కర్ స్కామ్కు సంబంధించి ఇప్పటికే 12 మంది అయితే ఏసీబీ కోర్టుకి తరలించారు. తరలించిన తర్వాత విచారణ జరిగిన తర్వాత ఇప్పటికీ వచ్చే నెల 12 వరకు వాళ్ళకి ఏసీబీ కోర్టులో పొడిగించారు. అయితే తర్వాత ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే వెన్ను నొప్పి అని గగ్గోలు పెడుతున్నాడు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అసలు ఎలా చూడాలి? ఇంకా మీరు చెప్తాంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటే జడ్జి ముందు ఏడ్చారని చెప్పి, ఈయన అరెస్ట్ అయినప్పుడు ఆయన చేసినటువంటి తీరు మనం చూసాం కదా. అందరినీ శపించాడు సిట్ అధికారులని. సిట్ ఆఫీస్కి ఎదురుగా నేను నా కార్యాలయం ఏర్పాటు చేసుకుంటాను, ఎల్లకాలం మీరే ఉండరు, మీ ఫ్యామిలీస్ ఆడ ఏం చేస్తారో నాకు తెలుసు, మీ కథ ఏందో చూపిస్తానని చెప్పి ఈ రోజున ఏడ్చే పరిస్థితికి వచ్చిందంటే ఎస్ మనం ఈ వ్యవస్థలు కానీ ఈ పోలీస్ స్టేషన్లు కానీ ఈ కోర్టులు కానీ అందరూ నమ్మాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే అందరిలో ఒక పరిణితి పెరిగిపోతుంది. ఈయన చూడు ఏ 15 రోజులు 20 రోజులు 2 నెలలు ఉంటుంది. ఒకవేళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జైల్లో ఉండి ఈలోపు ఎంత పరిణితి సాధించాడో. ఒకప్పుడు బెదిరించేవాడు ఇప్పుడు సైలెంట్ అయిపోయినాడు అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు భారతదేశంలో ఈ న్యాయ వ్యవస్థతో పాటు ఈ యొక్క పోలీస్ వ్యవస్థ సక్రమంగా బాగా నడుస్తుందని. ఈ క్రమంలో అండి ఆశ్చర్యకరంగా ఆయన చెప్పినటువంటి కొన్ని వ్యాఖ్యలు నేను వినిపిస్తాను. ఆయన బహుశా డాక్టర్ చదివినాడేమో అని నాకైతే డౌట్ వచ్చింది. ఆయన చెప్పినటువంటి జడ్జి గారి ముందు ఆయన వినిపించుకున్నటువంటి కొన్ని మాటలు మీకు వినిపిస్తాను చూడండి. ఆయన జడ్జితో చెప్పిన మాటలండి. నడుము నొప్పితో బాధపడుతున్నానని చెప్పినాడు, ఆడదాకా బాగున్నది. జైలులో తనకు సరైన వైద్యం అందించడం లేదని జడ్జికి అయితే తెలిపినారు. నొప్పి వస్తే పెయిన్ కిల్లర్ వేసుకోమని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి ట్యాబ్లెట్లు వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చెప్పారు. వాటితో ఒక నొప్పి పోయి 3 నొప్పులు వస్తాయని జడ్జి గారికి అయితే చెప్పారు. దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఎంత కనెక్షన్ చెప్పినాడో. అంటే టాబ్లెట్లు వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, ఒక నొప్పి పోయి మళ్ళీ 3 నొప్పులు వస్తాయని చెప్పి ఒక డాక్టర్ చదివిన వాళ్ళంత పరిణితితో చెప్పినాడు ఆయన ఎవరు జడ్జి గారి ముందు. కానీ ఈ జడ్జి గారు ఈయన చెప్పినటువంటి మాటలో పెడచని పెట్టేశాడు. ఎందుకంటే ఎందుకు అసలు అంటే ఆయన బయటకు వస్తే మిగిలిన వాళ్ళు ఎవరైతే సాక్షులు ఉంటారో వాళ్ళని ప్రభావితం చేసేస్తాడు. ఇక్కడ సాక్ష్యాలను కూడా తారుమారు చేసే అవకాశం ఉన్నది. ఇదిగాక మానవతా దృక్పథంతో ఆలోచన చేసి చూస్తే ఈయన ఒక నడు నొప్పికి, ఒక ముక్కు నొప్పికి, ఒక తలనొప్పికి ఇంత ఓవర్ యాక్షన్, ఇంత బిల్డప్, ఇంత బాధపడుతున్నాడే. 33,000 మంది పైచిలకు ఆడబిడ్డల యొక్క తాలిబొట్టులతో ఆయన వ్యాపారం చేశాడు. దాన్ని బట్టి అంతమంది చచ్చిపోయినారు. వాళ్ళు చచ్చిపోయినారు, అసలు భూమిపైనే లేరు. ఆ కుటుంబాలు చిన్నపిన్నం అయిపోయినాయి. వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంది, వాళ్ళ చదువుల పరిస్థితి ఏంది. కనీసం ఇంత డబ్బులు సంపాదించారు కదా, ఇంతో వాళ్ళు కొంతమంది వాళ్ళ కార్యకర్తలు ఉంటారు కదా, ఒక 100 కోట్ల రూపాయలు కాదనుకుంటే వాళ్ళ జీవితాలు బాగు చేసి ఉంటారు కొంతమంది అయినా. వాళ్ళ చదువుల నిమిత్తం ఇద్దరనైనా స్వామి ఏది పలానా రిలీఫ్ ఫండ్ అని చెప్పో, లేకుంటే పార్టీ ఇచ్చే ఫండ్ మాదిరినో ఏ 2 లక్షల రూపాయలన రిలీఫ్గా ఇచ్చేదైనా పరిస్థితి లేదా. ఈ మాదిరి ఇంత దారుణాలు చేసినారు. అది జడ్జి గారికి తెలియకనా కాబట్టి ఆయన ప్రతి ఒక్కటి ఆయన దృష్టిలో ఉండాలి. కాబట్టి ఈయన చెప్పిన మాట ఆయన పెడచెవిని పెట్టేశాడు. ఎవరైనా కూడా అంతే ఆలోచన చేసేది. కాబట్టి ఈయనకు బెయిల్ అంటూ నిరాకరించేశారు. మరి మిథున్ రెడ్డి కూడా ఇంకా జైల్లో నాకు అంటే ఫుడ్ గురించి మాట్లాడుతుంటే నాకు ఫుడ్ వసతి అంత బాగాలేదు, నాకు టైంకి ఫుడ్ ఉండట్లేదని వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఎలా చూడాలి మరి? ఇది దీన్ని బట్టి ఆలోచన చేస్తా ఉంటే ఎస్ మిథున్ రెడ్డి ఫస్ట్ నుంచి కొన్ని కోరికలు కోరుతా వచ్చినాడు. ఏంటంటే ఈ కోర్టులు కానీ సహజంగా గ్రౌండ్లో ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకి అయ్యే వెసులుబాట్లు లేకుండా ఉంటే బాగా డబ్బు ఉండే వాళ్ళకి అదే వెసులుబాట్లు కల్పించదు. వాళ్ళ పూర్వము వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉందో అది కూడా కోర్టు పరిగణిస్తుంది. వాళ్ళు ఒకవేళ ఏసీ కావాలన్నా అక్కడ వాళ్ళ సొంత ఖర్చుతో ఏసీ ప్రొవైడ్ చేస్తుంది కోర్టు. ఎందుకంటే అనేక విచారణల తర్వాత ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ స్టైల్ బట్టి చేస్తుంది. ఇది ఇలానే బాగానే ఉండదు. ఇప్పుడు ఆయన మిథున్ రెడ్డి గారికి ఏం జరుగుతుందంటే పొద్దున్న 5-5:30కు టిఫిన్ వస్తుందంట. నేను నిద్ర లేస్తాను 7:30కి, 5:30కి వస్తే నేను ఎట్టా చల్లగా పోతుందని. ఏందండి జైల్లో ఉన్నాడు. ఇందాక చెప్పినట్టు అంతమంది ప్రాణాలు తీసి ఆడున్నారు అంటే ఎన్ని ఏదైతే గ్రౌండ్ వర్క్ వీళ్ళే చేసింది మిథున్ రెడ్డి కానీ వీళ్ళు కానీ ఇంత డబ్బులు మనం సంపాదిస్తున్నామని చెప్పి క్లారిటీ ఆఫ్ మైండ్తో ఇంతమంది ప్రాణాలు పోతాయని కూడా తెలిసే వాళ్ళు ముందుకెళ్ళారు. ఏది ఒక సారాలో రంగు కలిపి జనాల ముఖాన్ని బారబోసినట్టే అయింది. పెద్ద పెద్ద మెక్డోవల్స్ లాంటి ఏదైతే బ్రాండ్లు ఉంటాయో వాటిని ఆంధ్ర రాష్ట్రాల నుంచి తరిమేసి వాళ్ళని భయపెట్టి ఆ విధంగా ప్రజా జీవితంతో ఆయన ఆటలాడుకున్నాడు. ఇప్పుడు ఆయన నాకు ఆ భోజనం సరిపోలేదు, చల్లగా పోతుంది. ఆడికి ఇంటి దగ్గర నుంచి రోజుకి 2 పూటలు వస్తుంది భోజనం. అది కూడా ఆయన సరిపోదంట. 3 పూటలు కావాలా. ఇంకా ఆయనతో పాటు ఈయన ఎవరైతే సహాయకుడు ఉంటాడో ఈయనతో పాటే ఉండాలంట. కోర్టు తరఫున ఇంత ఉపయోగాలు పొందినటువంటి మరో వీఐపీకి అయితే మనం ఏడా చూడబాము. ఈయన కాకుండా
ఇంక ఎవరో పలానా మనిషి తెలియలేదు కానీ ధనంజయ రెడ్డియో కృష్ణమోహన్ రెడ్డినో లేకుంటే కింగ్ పిన్ అయినటువంటి రాజకేశ్ రెడ్డి ఉన్నారు. వీళ్ళ ముగ్గురులో ఒకరు మరో కోరిక కోరినారు. ఇది సరైన సీజను, మాకు పులస్థాపకడ కావాలా, గోదావరి జిల్లాలో వచ్చాది. వాళ్ళు ఇంక చూడ ఆ మాదిరి ఉన్నది, మాకు తిండి 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 అని తప్పించిపోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా రోజుకు 2 పూటలు ఖచ్చితంగా కోర్టు సదుపాయం కల్పించినది. అయినా కూడా వాళ్ళకి నడుము నొప్పులు ఉన్నాయి, తలనొప్పులు ఉన్నాయి అని చెప్పినా కూడా ఈ కోర్టు వారు వాళ్ళకి బెయిల్కి పర్మిషన్ ఇవ్వలేదంటే వాళ్ళు ఏం చేసుకోవాలా, సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళి రావచ్చు, మాకు బెయిల్ కావాలా, మేము ఏ తప్పు చేయలేదండి. వీళ్ళకు కోర్టులపై నమ్మకం ఉన్నది కదా, ఏమని కోర్టులు గౌరవనీయులైన కోర్టు వారు గౌరవనీయులైన కోర్టులని ఏదేదో చెప్తూ ఉంటారు కదా. కాబట్టి వాళ్ళు ఎప్పుడు తప్పు చేయరు. చేతనైతే చెప్పను ఈ కోర్టులు మమ్మల్ని ఇరిగించేసాయి, ఈ కోర్టులు తప్పుదోవలో నడుస్తున్నాయని చెప్పి అంత సీనేం లేదు. రాజకీయంగా ఇన్ని రోజులు చంద్రబాబు నాయుడు గారి పైన చెప్తా వచ్చారు. వీళ్ళు సరే రాజకీయంగా వీళ్ళైతే తప్పులు చెప్పచ్చు కానీ కోర్టులు అయితే తప్పు చేయవు కదా. కాబట్టి సుప్రీంకోర్టు వరకు పోయినా కూడా వాళ్ళకి బెయిల్ వచ్చే పరిస్థితి లేదు. ఇంకా నడు నొప్పినా మోకాలు నొప్పినా ఏదైనా కూడా ఒకే లాజిక్ అండి. ఏంటంటే అంతిమ లబ్ధిదారుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యే వరకు వీళ్ళకు బెయిల్ దక్కదు, వీళ్ళకి రిలీఫ్ అనేది దక్కదు. లేదా వీళ్ళు ఎవరన్నా అప్రూవర్గా మారితే మిగిలిన వాళ్ళందరూ సాటిస్ఫై అయిపోతారు. ఇప్పుడు ఆ దస్తగిరి గారి విషయం చూస్తున్నాం కదా, వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో నేను కూడా నెరిగినానని చెప్తున్నాడు దస్తగిరి ఒక పక్క. ఆయనకు కూడా రిలీఫ్ దొరికింది, అదే ఆయన బయట తిరుగుతూ ఉన్నాడు అప్రూవర్గా మారి. కాబట్టి ఎవరైతే సాక్షులు ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు కంట్రీ పైన కునుకు లేకుండా టెన్షన్ పడతానే ఉన్నాడు. ఎవరు చాణక్య దిలీప్ కావచ్చు, లేకుండా ఇప్పుడు దుబాయ్లో 2 ఉన్నారు, ఈ థాయిలాండ్లో 6 మంది ఉన్నారు. వాళ్ళు తీసుకొచ్చారో లేదో తెలియదు, మనకు రెడ్ కార్నర్ నోటీస్. రీసెంట్గా నారాయణ స్వామి గారు ఆల్రెడీ సిట్టు విచారణకు ఒకసారి హాజరయ్యారు, మరొకసారి కూడా పిలిచే అవకాశం ఉందని మనకు వస్తుంది. అదే ఇలాంటి వాళ్ళు ఎవరైనా అప్రూవర్గా మారితే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అయిపోతుంది. కుర్తిలో పోసిన ఎల్లకి మాదిర, కుర్తిలో పడిన ఎల్లకి మాదిర అయిపోతుంది. మిగిలిన వాళ్ళందరూ రిలీఫ్ అయిపోతారు. వాళ్ళకు ఒకటే లాజిక్ అండి, వీళ్ళు ఎవరినో చంపేలా. ఇదేంటంటే లాజికల్గా 33,000 మంది చచ్చిపోయి ఉండొచ్చు కాక, కత్తితోనూ ఇంకొక దానిలో చంపేలా. కాబట్టి ఇది ఆర్థిక నేరం కాబట్టి ఏమన్నా 3 ఏళ్ళు జైలుకి పోయి వచ్చాలి అని చెప్పి తెగించి చేసినటువంటి పని. కాబట్టి కోర్టు వారు వీళ్ళని క్షమించి 3 ఏళ్ళ శిక్ష చేశాం కదా. ప్రజా కోర్టు ఏదైతే ఉండదో ఎలక్షన్లు కానీ ఈ యొక్క పార్టీ కావచ్చు లేదా సర్పంచ్ స్థాయి నుంచి కూడా గుల్లగా ఓడిపించాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.